ఒక ఫోను రింగ్‌టోన్ వినిపిస్తే చాలు ప్రపంచమంతా పలికే పేరు. చేతులు కలిపే లోగో కనిపిస్తే చాలు అది నమ్మకానికి నిదర్శనం. ఒకప్పుడు ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో 40% పైగా వాటాను సొంతం చేసుకొని తిరుగులేని మహారాజుగా వెలిగిన కంపెనీ నోకియా. కానీ అంతటి సామ్రాజ్యం కేవలం కొన్ని సంవత్సరాలలోనే ఎలా కూలిపోయింది? టెక్నాలజీ ప్రపంచంలో నోకియా చేసిన తప్పులేమిటి? ఇది ఒక కాగితం మిల్లు నుండి గ్లోబల్ జైంట్‌గా ఎదిగి పతనమైన అద్భుత ప్రయాణం. నోకియా ప్రస్థానం 1865లో ఫిన్లాండ్ దేశంలో ప్రారంభమయ్యింది. ఒక నమ్మలేని విషయమేమిటంటే, నోకియా మొదట్లో ఒక పేపర్ మిల్లుగా ప్రారంభమై, అటు పిమ్మట రబ్బరు బూట్లు, టైర్లు తయారు చేసే కంపెనీగా తన కార్యకలాపాలను కొనసాగించింది. కానీ 1980వ దశకంలో ఈ కంపెనీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదే టెలికమ్యూనికేషన్స్. 1992లో నోకియా తన మొదటి డిజిటల్ ఫోన్ అయిన నోకియా 1011ను విడుదల చేసింది. అప్పటి నుండి నోకియా వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1998 నాటికి మోటారోలాను దాటివేసి ప్రపంచంలోనే నంబర్ 1 మొబైల్ బ్రాండ్‌గా అవతరించింది. నోకియా 3310. ఈ పేరు వింటేనే మనకు దాని పటిష్టత గుర్తు వస్తుంది. ఇక నోకియా 1100 అయితే ప్రపంచంలోనే అత్యధికంగా అంటే 250 మిలియన్లకు పైగా అమ్ముడైన ఎలక్ట్రానిక్ వస్తువుగా రికార్డు సృష్టించింది. అప్పట్లో నోకియా మార్కెట్ షేరు దాదాపు 40% అంటే ప్రతి ఇద్దరిలో ఒకరి దగ్గర నోకియా మొబైల్ ఫోన్ ఉండేది. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో 2007లో ఒక తుఫాను వచ్చింది. స్టీవ్ జాబ్స్ చేతిలో ఐఫోన్ రూపంలో అది మొబైల్ ప్రపంచాన్ని చుట్టేసింది. నోకియా అప్పటి వరకు తన సైంబియన్ సాఫ్ట్‌వేర్‌ను నమ్ముకుంది. కానీ ఐఫోన్ ఒక కొత్త టచ్ స్క్రీన్ విప్లవాన్ని తీసుకొని వచ్చింది. మరోవైపు గూగుల్ తన ఆండ్రాయిడ్‌ను ఉచితంగా అందరికీ ఇస్తుంటే, నోకియా మాత్రం తన పాత పద్ధతులనే పట్టుకొని కూర్చుంది. వినియోగదారులందరూ స్మార్ట్ ఫోన్ల వైపు వెళ్తున్న సమయంలో నోకియా మాత్రం తన హార్డ్‌వేర్ బాగుంటే చాలు అని భావించింది. సాఫ్ట్‌వేర్ విలువను గుర్తించడంలో నోకియా ఘోరంగా విఫలమయ్యింది. మునిగిపోతున్న పడవను రక్షించడానికి నోకియా చివరి ప్రయత్నాన్ని కూడా చేసింది. తమను తాము రక్షించుకోవడానికి నోకియా తీసుకున్న ఆఖరి నిర్ణయం వారిని కాపాడకపోగా వారి పతనానికి అసలైన కారణమయ్యింది. 2011లో నోకియా మైక్రోసాఫ్ట్‌తో జతకట్టి విండోస్ ఫోన్‌ను ఎంచుకుంది. ఆండ్రాయిడ్ వెళ్లాల్సిన సమయంలో విండోస్‌ను ఎంచుకోవడం ఆ కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద తప్పు. మార్కెట్‌లో యాప్స్ లేవు, యూజర్లు లేరు. ఫలితంగా 2014లో తన మొబైల్ విభాగాన్ని మైక్రోసాఫ్ట్‌కు అమ్మేసి మొబైల్ రంగం నుండి తప్పుకోవాల్సి వచ్చింది నోకియా. నోకియా మాజీ సీఈఓ ఒక మీటింగ్‌లో కన్నీళ్లు పెట్టుకుంటూ అన్న మాటలు ఇప్పటికీ టెక్ ప్రపంచంలో వినిపిస్తూనే ఉంటాయి. మేమేమీ తప్పు చేయలేదు. కానీ కాలం మమ్మల్ని ఓడించింది. అవును, నోకియా తప్పు చేయలేదు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకోలేకపోయింది అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుత కాలంలో నోకియా 5జీ నెట్వర్క్ రంగంలో రాణిస్తున్నప్పటికీ ఆ పాత నోకియా ఫోన్ల వైభవం మాత్రం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. మార్పును ఆహ్వానించని ఏ సామ్రాజ్యమైనా సరే కుప్పకూలిపోవాల్సిందే అని చెప్పడానికి నోకియా ఒక సజీవ సాక్ష్యం. మీరు వాడిన మొదటి నోకియా మొబైల్ ఫోన్ ఏంటో కింద కామెంట్ చెయ్యండి.